ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 41వ వచనము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయంను మన చేతులను ఎత్తుకుందుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందుము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 4వ వచనం, ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణం సంతోషింప చేయము. కీర్తనల గ్రంథము 143వ అధ్యాయం 6-8 వచనాలు, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వల్ల నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమేము. నేను సమాధిలోనికి దిగు వారి వల్ల కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసును నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గం నాకు తెలియచేయుము. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 4వ వచనం, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. కీర్తన గ్రంథం 141వ అధ్యాయం 2వ వచనం, నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములు గునుగాక. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నువ్వు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. కీర్తన గ్రంథం 134వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధాల వైపు నీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. చివరిగా ఒక మాట, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, మనము యెహోవా యొద్ద మరుదము రండి. ఆయన మనల్ని చీల్చివేసిన, ఆయన మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టిన, ఆయన మనల్ని బాగు చేయును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మేము నీ వైపు తిరిగి నీ మా చేతులు ఎత్తి నిన్ను స్తుతించి మహిమపరచు కనపరచు శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపను నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్